రామతీర్థం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని గ్రామ పంచాయతీ. ఇది విజయనగరం నగరానికి 12 కిలోమీటర్లు. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ రామాలయం ప్రదేశాలలో రామతీర్థం ఒకటి. ఈ క్షేత్రంలో రామాయణ, మహాభారత ఆనవాళ్లు ఉన్నాయి. మరి అవేంటి, ఈ క్షేత్ర చరిత్ర ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయనగరం జిల్లాలోని రామతీర్థం సీతారాముల ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించేవారు దీనికి పక్కనే ఉన్న బోధికొండను కూడా సందర్శించవచ్చు. 16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలో జరిగిందని చెబుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు. రామతీర్థం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోధికొండ, దాని అద్భుతమైన లక్షణాలు చరిత్రలో ప్రత్యేకమైనవి. ఈ కొండ పురాణాలలోని పాత్రలతో, చారిత్రక సంఘటనలతో అనుసంధానం అనేక రహస్యాలను దాచుకుంది. బోధికొండకి చారిత్రక పురాణ ప్రాముఖ్యత ఉంది. బోధికొండ ఒక ఏకశిల, అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ. ఈ కొండపై రాములవారి దేవాలయం నిర్మించబడింది. స్థల పురాణం ప్రకారం పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలందుకుంటున్నాయి. ఈ కొండపై ఉన్న ఒక కొలను దాని విశేషమైన లక్షణాలను ప్రత్యేకమైనది. ఇక్కడ వేసిన నాణాలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఒక నమ్మకం ఉంది. ఈ కొలను నీరు ఎప్పుడూ ఎండిపోదు. భీముడి గృహం అని పిలువబడే ప్రదేశం కూడా బోధికొండపై ఉంది. ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్లు చెబుతారు. ఆ ప్రదేశ నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరుకైన మార్గాలు, అడ్డంగా తిరగవలసిన ప్రదేశాలు ఉన్నాయి. సీతమ్మ వారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో అనుసంధానమై ఉన్నాయి. సీతమ్మ వారు లవకుశలను ఇక్కడ ఆడించినట్లుగా చెబుతారు. కొండ కింద సీతమ్మ వారి పురిటి మంచానికి సంబంధించినట్లు చెప్పబడే ప్రదేశం ఉంది. రాళ్ల నుంచి ఇంగువ వాసన వస్తుందని కూడా చెబుతారు. ఇది మాత్రమే కాదు, ఈ కొండపై జైన, బౌద్ధ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీనిపై మీరు బౌద్ధారామం, అలాగే శిథిల జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు. రామతీర్థం ఆలయాన్ని సందర్శించేవారు ఈ చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన బోధికొండను కూడా సందర్శించండి.